తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో వింత నిషేధాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది. అదే చెస్ ని బ్యాన్ చేయడం. చెస్ ఆడడంపై నిషేధం విధించారు. తాలిబాన్లకు ఇది కొత్తేమీ కాదు. అమెరికా దాడులకు ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్లో చెస్ ఆడడంపై నిషేధం విధించారు. ఇప్పుడు మళ్ళీ ఇదే తాత్కాలిక నిషేధం అని అంటున్నారు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేపట్టగానే ఆ దేశ జాతీయ చెస్ ఫెడరేషన్ అధికారులందరూ కూడా దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ దేశంలో జాతీయ స్థాయిలో చదరంగం ఆడే ప్రొఫెషనల్ ప్లేయర్స్ అంతా కూడా వేరే దేశాలకి వెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా దూర దేశాల్లో ఉంటూ చదరంగం ఆడుతున్నారు. చదరంగం ఆడితే దైవ ప్రార్థనల పైన ఆసక్తి పోతుందనేది వాళ్ళ నమ్మకం. మత చందాస్ తాలిబాన్ల ఉద్దేశం అని ఒక విశ్లేషణ అయితే చెప్తోంది. కానీ పురుషులాడే ఇతర ఆటలకు అనుమతి ఇచ్చి చదరంగం మీద మాత్రమే ఎందుకు నిషేధం విధిస్తున్నారంటే దానికి మరొక మతపరమైన కారణాలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం చదరంగం ఆడడం షరియా చట్టానికి వ్యతిరేకం. గ్యాంబ్లింగ్ లాంటి ఆటలను షరియా చట్టం ఒప్పుకోదు. కాబట్టి చదరంగాన్ని కూడా నిషేధిస్తున్నట్లుగా తాలిబాన్లు చెప్పుకొస్తున్నారు. కానీ అసలు కారణం ఇది కాదని కూడా ఇంకొందరు వాదిస్తున్నారు. నాలెడ్జ్, డెవలప్మెంట్, లాజిక్ ఇలాంటి విషయాలు ఇతరులు మెరుగుపరచుకోవడం తాలిబాన్లు సహించలేరు. ప్రజల్లో ఆలోచన శక్తిని పెంచే ఎలాంటి అంశాన్ని కానీ క్రీడని కానీ తాలిబాన్లు పెద్దలు అస్సలు ఒప్పుకోరు. దానిలో భాగంగానే ఆడవాళ్లలో ఆలోచన సామర్థ్యాన్ని పెంచే చదరంగాన్ని కూడా వాళ్ళు నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఆ మత చందాస ప్రభుత్వం ఇంకెన్ని నిషేధాలు విధిస్తుందో చూడాలి.